రాష్ట్రంలో మరో 2-3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా ఈ రోజు మనం చూసుకోవచ్చు, దాదాపు 6.4 కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా పటాన్ చెరువులో చూసాము. మరి రాబోయే 4-5 రోజుల పాటు వాతావరణానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతో పాటు చలి తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజులుగా చలి తీవ్రతతో పాటు పొగమంచు తీవ్రత కూడా అధికంగా కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు మనము ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పటాన్ చెరువులో కూడా చాలా వరకు చలి తీవ్రత ఎక్కువగా కనిపించింది. సో రాబోయే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఈ నెల మొదటి 2 వారాల్లో మనకి ఉష్ణోగ్రతలు అనేవి చాలా కనిష్ట స్థాయికి వెళ్ళడం చూసాము. మనకి కొన్ని ప్రాంతాల్లో సివియర్ కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ కూడా మనకి నార్త్ తెలంగాణ, అలాగే పశ్చిమ తెలంగాణ, అలాగే మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఉండడం చూసాము. అయితే గత 4 రోజుల క్రితం మనకి కొద్దిగా విండ్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల ఒక 2 రోజుల పాటు మళ్ళీ టెంపరేచర్లు కొద్దిగా రైజ్ అవ్వడం కూడా జరిగింది. మన సిటీ అబ్జర్వేటరీలో 4 రోజుల క్రితం మనకి అరౌండ్ 10 డిగ్రీస్ కూడా రికార్డ్ అయింది. ఆ తదుపరి మళ్ళీ విండ్ ప్యాటర్న్లో చేంజ్ రావడం వల్ల మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 డిగ్రీలు పెరిగినాయి. మనకి 13.8 వరకు నిన్నటి వరకు రావడం జరిగింది. అయితే మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ విండ్ ప్యాటర్న్లో చేంజ్ వచ్చి మళ్ళీ ఎక్కువగా నార్దర్లీ కాంపోనెంట్ విండ్స్ రావడం జరుగుతున్నందువల్ల మళ్ళీ మనకి ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, అలాగే శివారు ప్రాంతాలు, సిటీ శివారు ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ ఏర్పడే అవకాశాలు ఉన్నందున రాగల 2 రోజులకి మనం కొన్ని జిల్లాలకి కోల్డ్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రాబోయే 2-3 రోజుల పాటు కోల్డ్ వేవ్ కి సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది, దాంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది సార్? మనకి ఉత్తర తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణలో కొంచెం సింగిల్ డిజిట్స్ టెంపరేచర్లు అంటే 6 నుంచి 8 డిగ్రీల మధ్యలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇవి మన లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్ కంటా కూడా 4.5 డిగ్రీస్ దిగువకి వెళ్ళే అవకాశం ఉన్నందున మనము రేపటికి చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణలో మనకి సంగారెడ్డి, మెదక్ ఈ 2 జిల్లాలకి మనము కోల్డ్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా సాధారణ స్థాయి కంటే 3 నుంచి 4 డిగ్రీలు టెంపరేచర్లు తక్కువగా ఉండి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి 8 నుంచి 13 డిగ్రీలు 14 డిగ్రీల మధ్యలో ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు రాగల 3-4 రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు కోల్డ్ వేవ్ కండిషన్స్ అనగానే ఎన్ని డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు తక్కువగా నమోదవుతే ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఇస్తూ ఉంటారు సార్? మనకి ఐఎండి డెఫినేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే మైదాన ప్రాంతాలు అంటే మన తెలంగాణ అంతా మైదాన ప్రాంతం కాబట్టి ఈ మైదాన ప్రాంతంలో కోల్డ్ వేవ్ అలర్ట్ ఇవ్వాలి అంటే ఆ ప్రాంతం యొక్క టెంపరేచరు 10 డిగ్రీల కంటే దిగువ ఉండాలి. మరియు అది లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే మనం మినిమం 30 ఇయర్స్ యావరేజ్ టెంపరేచర్ తీసుకుంటాం ఆ ప్రదేశానికి. ఆ ప్రదేశం యొక్క లాంగ్ టర్మ్ యావరేజ్ కంటా కూడా 4.5 నుంచి 6.5 డిగ్రీలు తక్కువ ఉండాలి. అంటే ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినట్టయితే అట్లా 2 రోజుల పాటు ఉండాలి ఒకే ప్రదేశంలో. ఒక్కరోజు వచ్చిన దాన్ని మనము కోల్డ్ వేవ్గా పరిగణించాం. 2 రోజులు వచ్చిందంటే అక్కడ కంటిన్యూస్గా అటువంటి సిచ్యుయేషన్ ఉన్నట్టు లెక్క. సో ఆ రకంగా 2 రోజులు ఆ జిల్లాలు ఆ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉన్నట్టయితే ఆ ప్రాంతానికి కోల్డ్ వేవ్ అంటాము. అలాగే ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ కంటా 6.5 డిగ్రీల కంటా కూడా కిందకి వెళ్ళిపోయినట్టయితే అది సివియర్ కోల్డ్ వేవ్. సో మనం ఈ నెల మొదటి వారంలో మనం సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు ఇటు ఆదిలాబాదు, కొమరంభీము, అలాగే సంగారెడ్డి, మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా చూడటం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ కొద్దిగా రైజ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ అనేది ఈ ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, అలాగే మన సిటీ శివారు ప్రాంతాల్లో రాగల 3-4 రోజుల్లో కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతము ఇలాంటి ఉష్ణోగ్రతల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడానికి కారణాలు ఏంటి సార్? ప్రజెంట్ ఏ దిక్కు నుంచి మనకు తెలంగాణ వైపుగా గాలులు వీస్తున్నాయి సార్?
మనకి ప్రధానంగా ఈ శీతాకాలంలో ఈ కనిష్ట ఉష్ణోగ్రతలన్నీ తగ్గిపోవడానికి కారణము మనకి ఈ పగటిపూట వచ్చే మ్యాక్సిమం టెంపరేచర్ తక్కువ ఉంటుంది. దానికి తోడు మనకి రాత్రిపూట క్లౌడ్స్ ఏమీ లేకుండా ఈ మాయిశ్చర్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. గాలిలో మాయిశ్చర్ లేకుండా క్లౌడ్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ రేడియేటివ్ కూలింగ్ వల్ల భూమి బాగా చల్లబడి మనకి మినిమం టెంపరేచర్లు పడిపోవడం జరుగుతుంది. దీనికి తోడు మనకి ఉత్తర భారతదేశం నుంచి ఈ చలిగాల్లో ఉత్తర తెలంగాణ మీదుగా ఈసారి సెంట్రల్ తెలంగాణ సిటీ శివారు ప్రాంతాలకు కూడా విస్తరించడం వల్ల మనకి ఇటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే చలి తీవ్రతతో పాటు ఈ మధ్య కాలంలో పొగమంచు కూడా మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ పొగమంచుకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఏ సమయంలో ఈ పొగమంచు అనేది మనకు దట్టంగా కమ్ముకుంటూ ఉంటుంది సార్? మనకి ఈ పొగమంచు అనేది మనకి మార్నింగ్ సమయంలో ఈ తేమ అనేది 90% పైబడి 95% నుంచి ఒక్కొక్కప్పుడు 100% వరకు కూడా చేరుకుంటుంది. అయితే ఈ శీతాకాలంలో మామూలుగా మనకి తేమ తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పటికీ మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయినప్పుడు దాంట్లో అది హోల్డ్ చేయగలిగినటువంటి తేమ పర్సంటేజ్ కూడా బాగా తగ్గిపోతుంది. సో మామూలు ఇతర సీజన్స్తో పోల్చినప్పుడు తేమ బాగా తక్కువ ఉన్నప్పటికీ మనకి ఈ మినిమం టెంపరేచర్లు మనకి 6 డిగ్రీలు 8 డిగ్రీలు ఉన్నప్పుడు చాలా తక్కువ తేమతోటే మనకి 100% శాచ్యురేషన్ అనేది అయిపోతుంది. ఈ 100% శాచ్యురేషన్ 95 to 100కి చేరుకున్నప్పుడు మనకి గ్రౌండ్ లెవెల్లోనే ఇది క్లౌడ్ ఫార్మేషన్ అనమాట. దాన్నే ఫాగ్ అంటాం మనము. దీనివల్ల మనకి బాగా ఈ విజిబిలిటీ అనేది బాగా తగ్గిపోయి కొంచెం ప్రమాదాలు కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకి విజిబిలిటీ తగ్గిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇది మనకి తెల్లవారుజామున 3:30 నుంచి ఇంచుమించు ఉదయం 7 గంటల వరకు కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. సో చూస్తూ ఉన్నాగా దాదాపు వెదర్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే 4-5 రోజుల పాటు కూడా చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఉత్తర పశ్చిమ జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోల్డ్ వేవ్కి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాబోయే 4-5 రోజుల పాటు చలి తీవ్రత పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇవి చలికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మణితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.